మనోజ్ ఫర్నిచర్ షాప్ ముందు ఒకతను బెంచ్ కారులో వచ్చి ఆగుతాడు. మనోజ్ ఆ వ్యక్తిని చూసి రిచ్ కార్ నా షోరూమ్ ముందు ఆగింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అతను స్టైల్గా కార్ దిగి లోపలికి వస్తాడు. ఒక స్లిప్ ఇచ్చి నాకు ఈ లిస్ట్లో ఉన్న ఫర్నిచర్ కావాలని చెప్తాడు. ఆర్డర్ ఓకే చేసి అడ్వాన్స్ ఇవ్వండి సార్ అని చెప్తాడు మనోజ్. రోహిణి గారిని పిలిపించు, ఆర్డర్ ఇస్తానని చెప్తాడు అతను. తనిప్పుడు రాదు సార్ అని అంటాడు మనోజ్. ఆవిడ లేకుండా నేనిప్పుడు ఆర్డర్ ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. ఇంకా ఆ వ్యక్తి దారిలో వెళ్తుండగా బాలు మీనా కనిపిస్తారు. ఆ వ్యక్తి బాలుకి ఫ్రెండ్. బాలును చూసి కారు దిగి వచ్చి బాలుని హక్ చేసుకుంటాడు. ఇంకా బాలు అతనితో పనేదో అడిగావు, నిన్ను చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్ లాగున్నావు అని అంటాడు. నాకన్నా ముదిరిపోయిన ఒక లేడీ కేడీ ఉంది, ఒక రిచ్ మ్యాన్లా నటించి ఒక షాప్లో ఫర్నిచర్ బుక్ చేయాలని చెప్పాడు ఆ వ్యక్తి. షాప్ పేరేంటి అని అడుగుతాడు బాలు. ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని చెప్పగానే బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఇదంతా రోహిణి ఆడిస్తున్న నాటకం. రోహిణి ఫర్నిచర్ షాప్లో ఎలాగైనా రావాలని ఆ వ్యక్తి ద్వారా తను వచ్చేలా చేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసినట్టుంది.